వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా జీతాలు బాకీ. అంగన్వాడీ టీచర్లు ఆయాలది అదే పరిస్థితి. కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్ అంటూ చూస్తా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులది, తర్వాత ఈ నర్సులది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఏజెన్సీలు ఏవైతున్నాయో ప్రతిసారి కూడా అదే చెప్తాను, వాళ్ళ కోసం ఇంక కొట్లాడుతా ఉన్నాం. సో ఓన్లీ కేవలం కొన్ని డిపార్ట్మెంట్లు కాదు, చాలా డిపార్ట్మెంట్లో దాదాపు 2 లక్షల మంది అవుట్సోర్స్ ఉద్యోగులు, గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రతి దశలోనూ అవుట్సోర్స్ ఉద్యోగులు ఈ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలు వాళ్ళ రక్తాన్ని తాగుతూ పెద్ద ఎత్తున దోచుకుంటా ఉన్న విషయాన్ని మనం గమనించాలి. అది అంత మామూలు పెద్ద స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. అది కొన్ని 100,000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నది. మరి ఆ ఏజెన్సీలను దయచేసి మేము ఎప్పటి నుంచి చెప్తాను, దానికి ఒక ఆర్టిజన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు పెట్టేస్తే కనుక కనీసం వాళ్ళకు ఒక మంచి జీతం ఇచ్చిన వాళ్ళం అవుతాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి తొందరగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అవుట్సోర్స్ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కానీ కనీసం 20,000 కూడా రావట్లేదు వాళ్ళకి. 8,000 నుంచి స్టార్ట్. 8,000 నుంచి ఒక కుటుంబం ఎట్లా గడుస్తుంది? అది ఇప్పుడున్న తరుణంలో